సాల్వో సంగతి ఏంటి అట. సాల్వో ఇండస్ట్రీస్ అన్నది ఇది బాంబుల కంపెనీ, ఇది మైనింగ్ అనుకుంటా, అక్రమ మైనింగ్. ఈ సాల్వో సంగతి ఏంటి? హెచ్సియు వివాదం నేపథ్యంలో హాట్ టాపిక్గా మారిందట ఈ వివాదం. కీసర గుట్టల్లో గుట్టుగా సాగుతున్న వ్యవహారం. 200 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పేలుడు పదార్థాల కంపెనీ అట. గవర్నమెంట్ ల్యాండ్లోనే పెట్టిరట కంపెనీ. ఎట్లా? ఎవరి హయాంలో? కేసీఆర్ హయాంలో. ఎవరైనా? సాల్వో జయరాం రెడ్డి అట. కన్జర్వేషన్ జోన్లో అక్రమ మైనింగ్, అనుమతులు లేకుండానే భారీ ఫ్యాక్టరీ. అధికారంలో ఎవరుంటే వారితో దోస్తీ. అంటే ఇప్పుడు కాంగ్రెస్తో దోస్తీ చేస్తురా. అందులో మనోడు సేమ్ కమ్యూనిటీ. మచ్చిక చేసుకోవడంలో మేటి జయరాం రెడ్డి. కోర్టులో కేసులు వేసిన వారికి తాయిలాలట. అసైన్డ్ దారులకు చుక్కలు చూపిస్తురట. ఎవరు కోర్టులో కేసేస్తే వాళ్ళకి పైసలు వస్తున్నాయట. విషయాలన్నీ దాచిపెట్టి మరిన్ని అనుమతులకు దరఖాస్తు. తూతూ మంత్రంగా మేడ్చల్, యాదాద్రి జిల్లాల కలెక్టర్ల చర్యలు. హెచ్సియు సరే, సాల్వో సంగతి తేలుస్తారా? డక్కన్ సిమెంట్ కబ్జా గుర్తుందా? బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పర్యావరణవేత్తల ప్రశ్నలు. కేసీఆర్ పాలనలో అటవీ భూముల విధ్వంసం. రిజర్వ్ ఫారెస్ట్లో కబ్జాకు పాల్పడిన డెక్కన్ సిమెంట్. ఆనాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ముడుపులు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు. హెచ్సియు వివాదం నేపథ్యంలో తెరపైకి పాత వ్యవహారం. ఇట్లాంటివి చూస్తే చాలా ఉన్నాయి. అసలు ప్రైవేటు వాడికి గవర్నమెంట్ వాడికి మధ్య కేసు ఉంటే ప్రైవేటు వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కై గవర్నమెంట్ భూమి కాకుండా ప్రైవేట్ వాడికి వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం తర్వాత ప్రభుత్వ భూములపైన అందరి దృష్టి పడింది. ప్రతిపక్షాలు అదే పనిగా భూములను భవిష్యత్ తరాల కోసం కాపాడాలంటూ తెగ మాట్లాడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎక్స్ప్లోజివ్ కంపెనీని, అంటే ఇదే బాంబుల కంపెనీ అన్నమాట, పేలుడు పదార్థాల కంపెనీని నడిపిస్తున్న సాల్వో సంస్థ పైన విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని పార్టీలకు నేతలకు డబ్బులు పడేస్తే కుక్కిన పేణులా పడి ఉంటారనే భావనలో సదరు కంపెనీ తీరు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో కన్జర్వేషన్ జోన్గా కనిపిస్తున్నా అక్కడ వేల చెట్లు నరికేసి 100 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బాంబుల కంపెనీ నడిపిస్తున్నారు. గుట్టలు తొలగిస్తూ అక్రమ క్రషర్ యూనిట్స్ వెలిసినాయి. ఓఆర్ఆర్కు కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ దందాను ఎవరూ పట్టించుకోవట్లేదని ఇప్పుడు పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక్కటే ఎందుకు? మీరు గిట్లా నాగోల్ నుంచి ఆ పెట్రోల్ బంక్ నుంచి స్ట్రేట్ పోతే సరిగ్గా 16 కిలోమీటర్ల దగ్గర ఈ తారామత్పేట ఏదో కొన్ని 2-3 విలేజెస్ వస్తాయి. అక్కడ ఒక మైనింగ్ జరుగుతుంటుంది. ఎవ్రీ డే దాదాపు 1000 నుంచి 2000 టిప్పర్ల కంకర తరలుతుంటుంది హైదరాబాద్కి. భయంకరమైన మైనింగ్ అది. ఎంత పర్యావరణం, ప్రకృతి విధ్వంసం అంటే మామూలు విధ్వంసం కాదు. మేము తొలి వెలుగులో ఉన్నప్పుడు 2 వీలర్లు వేసుకొని లోపలికి వెళ్ళినాం. అతి భయంకరమైన విధ్వంసం అది. ఎవరి సాల్వో జయరాం రెడ్డి? ప్రభుత్వ ఏజెన్సీలను మోసం చేస్తూ పేలుడు పదార్థాల లైసెన్సులు పొందిన సాల్వో ఎక్స్ప్లోజివ్స్ అధినేత జయరాం రెడ్డి నేతలకు కోట్ల రూపాయల పెట్టుబడి ఇచ్చి చట్టాలు పట్టించుకోవట్లే. తన కంపెనీ పెద్ద పెద్ద సంస్థలకు పేలుడు పదార్థాలు సప్లై చేస్తున్నది. 40,000 టన్నుల పేలుడు పదార్థాలను సప్లై చేసేలా అనుమతులు ఇవ్వాలంటూ 6 నెలల క్రితం మళ్ళీ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ను అనుమతి కూడా కోరింది. డబ్బులు పడేస్తే ఎలాంటి అనుమతులైనా వస్తాయన్న ధోరణిలో సాల్వో కంపెనీ వ్యవహరిస్తున్నది. మరి ఈ దాదాపు 378 ఎకరాల వివరాలతో అప్లై చేసుకుందట. అయితే ఈ మొత్తం 378 ఎకరాల భూమిలో 22 ఎకరాల భూమి మాత్రమే పట్టా భూమి అట. ఆ భూముల్లో జయరాం రెడ్డి ఫ్యాక్టరీ లేదట. జిల్లా సరిహద్దు వివాదంతో అసైన్డ్ చేసిన భూముల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్ ల్యాండ్స్ను అసైన్డ్ దారులు అమ్ముకుంటే ప్రభుత్వం పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం స్వాధీనం చేసుకోవాలి. కానీ గుట్టల్లో పర్యావరణాన్ని పాడు చేస్తూ ఇష్టారాజ్యంగా పనులు కొనసాగిస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఇదా కంపెనీ అట. వీళ్ళు సర్వే నెంబర్లతో సహా వేసిరు వీళ్ళు. ఇగో మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధిలోని అంకిరెడ్డిపల్లికి చెందిన భూమిలో తనకు టైటిల్ ఉంది అని సాల్వో చెప్పుకుంటున్న భూ వివరాలు మొత్తం అసైన్ ల్యాండే. 916, 917, 918, 756, 762, 765 సర్వే నెంబర్లు. ఇందులో 43 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. ఇది అసైన్ ల్యాండ్. ఈడొక 9 ఎకరాలు పట్టా ల్యాండ్, ఈడొక 19 ఎకరాలు పట్టా ల్యాండ్, 2 ఎకరాలు పట్టా. ఇక మిగిలిన భూమి అంతా అసైన్ ల్యాండ్. ఇక చెరువు కూడా కబ్జా చేసిండు వీడు. 754 సర్వే నెంబర్లో 19 ఎకరాల 10 గుంటల చెరువు భూమిని కబ్జా పెట్టిండు.
అసైన్డ్. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్?